హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో దేవుళ్ళకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన శాపాలు ఎవరికి ఇచ్చారు అన్నది తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, శకుంతలను శపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, బి దుర్వాసుడు, సి విశ్వామిత్రుడు, డి గౌతముడు. సరైన సమాధానం ఆప్షన్ బి దుర్వాసుడు. వివరణ: శకుంతల దుష్యంతుడి ఆలోచనలో ఉండి దుర్వాస మహర్షిని గమనించలేదు. కోపించిన మహర్షి దుష్యంతుడు ఆమెను మరిచిపోవాలని శపించాడు. రెండవ ప్రశ్న, అహల్యను శపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ గౌతముడు, బి విశ్వామిత్రుడు, సి వాల్మీకి, డి భరద్వాజుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ గౌతముడు. వివరణ: ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో అహల్యను మోసం చేశాడని తెలిసి గౌతముడు కోపించాడు. ఆయన అహల్యకు శాపం ఇచ్చాడు. మూడవ ప్రశ్న, రావణుడిని శపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ కుబేరుడు, బి అగస్త్యుడు, సి నలకూబరుడు, డి ఇంద్రుడు. సరైన సమాధానం ఆప్షన్ సి నలకూబరుడు. వివరణ: రావణుడు రంభను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. దీనికి కోపించిన నలకూబరుడు రావణుడు మరొక స్త్రీని బలవంతంగా తాకితే అతనికి ప్రమాదం జరుగుతుందని శపించాడు. నాలుగవ ప్రశ్న, పరీక్షిత్తును శపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ దుర్వాసుడు, బి శృంగి, సి వశిష్ఠుడు, డి విశ్వామిత్రుడు. సరైన సమాధానం ఆప్షన్ బి శృంగి. వివరణ: పరీక్షిత్ శమీక మహర్షిని అవమానించిన విషయం తెలిసి ఆయన కుమారుడు శృంగి కోపించాడు. తక్షకుడి కాటుతో 7 రోజుల్లో మరణించాలని శపించాడు. ఐదవ ప్రశ్న, శ్రీకృష్ణుడిని శపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ కుంతి, బి గాంధారి, సి ద్రౌపది, డి సుభద్ర. సరైన సమాధానం ఆప్షన్ బి గాంధారి. వివరణ: కురుక్షేత్ర యుద్ధంలో తన కుమారులు మరణించడంతో గాంధారి తీవ్రంగా బాధపడింది. యుద్ధాన్ని ఆపలేదని భావించి శ్రీకృష్ణుడిని యాదవ వంశం నశిస్తుందని శపించింది. ఆరవ ప్రశ్న, కర్ణుడిని శపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ద్రోణుడు, బి కృపాచార్యుడు, సి పరశురాముడు, డి భీష్ముడు. సరైన సమాధానం ఆప్షన్ సి పరశురాముడు. వివరణ: కర్ణుడు తన అసలు గుర్తింపును దాచిపెట్టి పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నాడు. నిజం తెలిసిన పరశురాముడు అవసరమైన సమయంలో విద్యను మర్చిపోతావని శపించాడు. ఏడవ ప్రశ్న, రావణుడిని శపించిన వారిలో ఒకరు ఎవరు? ఆప్షన్ ఏ నందీశ్వరుడు, బి అగస్త్యుడు, సి వాల్మీకి, డి జటాయువు. సరైన సమాధానం ఆప్షన్ ఏ నందీశ్వరుడు. సరైన వివరణ: రావణుడు నందీశ్వరుని రూపాన్ని ఎగతాళి చేశాడు. కోపించిన నంది వానరుల వల్ల రావణుడి వంశానికి నాశనం వస్తుందని శపించాడు. 8వ ప్రశ్న.
కర్ణుడిని మరోసారి శపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ద్రోణుడు, బి బ్రాహ్మణుడు, సి భీష్ముడు, డి కృపుడు. సరైన సమాధానం ఆప్షన్ బి బ్రాహ్మణుడు. వివరణ: కర్ణుడు అనుకోకుండా ఒక బ్రాహ్మణుడి ఆవుని చంపాడు. కోపించిన బ్రాహ్మణుడు యుద్ధ సమయంలో కర్ణుడి రథచక్రం నేలలో ఇరుక్కుపోతుందని శపించాడు. తొమ్మిదవ ప్రశ్న: జయ విజయులను ఎవరు శపించారు? ఆప్షన్ ఏ దేవతలు, బి సనకాదులు, సి గంధర్వులు, డి యక్షులు. సరైన సమాధానం ఆప్షన్ బి సనకాదులు. వివరణ: వైకుంఠ ద్వారం వద్ద జయా విజయులు సనకాది మునులను అడ్డుకున్నారు. దాంతో మునులు వారికి భూలోక జన్మ శాపం ఇచ్చారు. పదవ ప్రశ్న: ఊర్వశి అర్జునుడిని ఏ రూపంలో ఉండాలని శపించింది? ఆప్షన్ ఏ నపుంసకుడిగా, బి ఋషిగా, సి రాజుగా, డి యోధుడిగా. సరైన సమాధానం నపుంసకుడిగా. వివరణ: అర్జునుడు ఊర్వశి కోరికను తిరస్కరించడంతో ఆమె కోపించింది. అతడు నపుంసకుడిగా ఉండాలని శపించింది. 11వ ప్రశ్న: చంద్రుడిని శపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, బి అగ్ని, సి దక్ష ప్రజాపతి, డి బ్రహ్మ. సరైన సమాధానం ఆప్షన్ సి దక్ష ప్రజాపతి. వివరణ: దక్షుని కుమార్తెలైన 27 నక్షత్రాలను చంద్రుడు వివాహం చేసుకున్నాడు. కానీ రోహిణిపై ఎక్కువ ప్రేమ చూపడంతో దక్షుడు కోపించి చంద్రుడిని శపించాడు. 12వ ప్రశ్న: నహుషుడిని శపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ అగస్త్య మహర్షి, బి నారదుడు, సి భృగు మహర్షి, డి గౌతముడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ అగస్త్య మహర్షి. వివరణ: ఇంద్ర పదవి పొందిన నహుషుడు అహంకారంతో ఋషులను అవమానించాడు. అగస్త్య మహర్షిని కూడా అవమానించడంతో ఆయన నహుషుడిని పాముగా జన్మించమని శపించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.